నమస్తే అండి. కే సత్యవతి భక్తి పాటల ఛానల్కు స్వాగతం. 8వ అధ్యాయము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమును జన్మించినాడు. అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేసినాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమును జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలములో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకుని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తాత్రేయులు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహం వలన అనేక విషయములు తెలుసుకొని ఉంటిని, కానీ మాఘమాసము యొక్క మహస్యమును విని ఉండలేదు. కావున మాఘమాసము యొక్క విశిష్టత గురించి, మాఘమాస ఫలం గురించి నాకు వివరించవలసిందిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను. భూపాల, భరతఖండములో ఉన్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమెంచటనూ లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి అందున్నప్పుడు ఆయా నదులకు పుష్కర ప్రారంభ మగును. కనుక అటువంటి నదుల యందు స్నానం చేసి దాన ధర్మములు ఆచరించిన యెడల దాని వలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యం కాదు. అందున మాఘమాసమందు నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితం కలుగుటయేగాక జన్మరాహిత్యం కూడా కలుగును. కనుక ఏ మానవుడైనను మాఘమాసములో నదీ స్నానం తప్పకుండా చేయవలెను. అటలు చేయని ఎడల ఆ మనుజుడు జన్మ జన్మల యందును తాను చేసుకున్న పాప ఫలము అనుభవింపక తప్పదు. మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుండగా మాఘస్నానం చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి నొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఇంకనూ ఈ విధముగా చెప్పుచున్నాడు. పూర్వకాలమున గంగానదీ తీరమున ఉత్తర భాగమున భాగ్యపురమున పట్టణం కలదు. అందు నివసించు జనులు కుబేరుల వలె ఉన్నారు. ఆ నగరంలో హేమాంబరుడను వైశ్యుడు కలడు. అతడు గొప్ప ధనవంతుడు. బంగారు నగలు నాణెములు రాసుల కొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయాను. తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్టం వచ్చినట్లు పాడు చేయుచుండరి. ఇద్దరూ చెరొక ఉంపడిగత్తను చేరదీసి కులభ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్ద పులి నోటపడి చనిపోయినాడు. చిన్న కుమారుడు వేసతో ఉద్యానవనములో వివరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరుచుటచే నోటి వెంట నురగలు గ్రక్కుచూ చనిపోయినాడు. ఈ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకుని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవారిని నరకం లోపల పడవేయమన్నాడు. రెండవ వారిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిన్ననాడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు: అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రికి బిడ్డలము. ఇద్దరము ఒకే విధముగా పాపములు చేసి ఉన్నాము. అయినను అతనికి నరకమును నాకు స్వర్గమును ఏల ప్రాప్తించును అని అడిగాను. ఆ మాటకు చిత్రగుప్తుడు పోయి, వైశ్యపుత్ర, నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టు నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చుచుండెడు వాడవు. అటులనే మాఘమాసంలో కూడా నదిని దాటుతుండగా కెరటాల జల్లు నీ శిరస్సుపై పడినవి. అందువలన నీవు పవిత్రుడవైనావు. మరొక విషయం ఏమనగా, నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది పాపములు కూడా నశించును. కాన విప్రుని చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది. అదేనుగాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రీ మంత్రమును కూడా నీవు విని ఉన్నావు. గంగా నదిలోని నీరు నీ శరీరం మీద పడినది కనుక నీ పాపములు నశించినందున నువ్వు స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా, ఏమి నా భాగ్యము! గంగాజలము నా మీద పడినంత మాత్రమే నాకింతటి మోక్షం కలిగినదా అని వైశ్యకుమారుడు సంతసించి దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయాను.
నమస్తే అండి, ధన్యవాదములు.